మధ్యప్రాచ్యం యుద్ధ జ్వాలలతో రగులుతుంటే అటు అమెరికా సెనెట్లో రాజకీయ సెగలు పుడుతున్నాయి. ఇరాన్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధాన్ని నిలిపివేయాలని డెమోక్రాట్స్ ప్రవేశపెట్టిన తీర్మానం సెనెట్లో వీగిపోయింది. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న సెనెట్ ట్రంప్ నిర్ణయానికి జై కొట్టింది. ఈ పరిణామం యుద్ధం మరింత తీవ్రతరం కావడానికి మార్గం సుగమం చేసింది. దీనిపై వివరాలు చూద్దాం. వాషింగ్టన్లోని సెనేట్ హాల్ ఇప్పుడు తీవ్ర చర్చలకు వేదిక అయింది. వార్ పవర్స్ రెజల్యూషన్ కింద అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాన్ని అడ్డుకోవాలని డెమోక్రాట్లు గట్టి ప్రయత్నం చేశారు. అయితే సెనేట్లో మెజారిటీ ఉన్న రిపబ్లికన్లు ఈ తీర్మానాన్ని తోసిపుచ్చారు. ఇరాన్ ముప్పు నుండి అమెరికాను కాపాడుకోవడానికి ఈ దాడులు తప్పనిసరి అని వారు వాదించారు. డెమోక్రాట్ సెనేటర్లు మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు యుద్ధానికి వెళ్లడం దేశాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని హెచ్చరిస్తున్నారు. సెనెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రంప్ యంత్రాంగానికి యుద్ధం కొనసాగించేందుకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లయింది. సెనెట్ మద్దతు లభించిన వెంటనే వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్ యొక్క క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా అమెరికా రక్షణ విషయంలో రాజీ పడేది లేదు అని ప్రకటించారు. మరోవైపు సెనెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ వీధుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, సాధారణ ప్రజలు బలి కావాల్సి వస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సెనెట్ మద్దతుతో ట్రంప్ ప్రభుత్వం యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన మరింత కష్టతరం కానుంది.